తర్వాత మీకు మాంది అనేటువంటి ప్రేతగ్రహము దశమ స్థానంలో ఉంది, వృత్తి స్థానంలో ఉంది, మిథునంలో ఉంది. ఈ మిథునంలో మాంది ఇవ్వడం వల్ల అంటే వృత్తి స్థానం కాబట్టి వృత్తిలో తడబాట్లు, కన్ఫ్యూజన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్లు, అప్పు చేసి ఎక్కువ పెట్టుబడులు పెట్టడము, అప్పు చేసిన షేర్ మార్కెట్లో పెట్టడము, అప్పు చేసి బెట్టింగ్లు ఆడేయడము, తక్కువ లాభానికి తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు రావాలని ఆశించడము, ఇవన్నీ చేసి నష్టపోవడము, ఇలా ఉంటుంది. కాబట్టి మాంది అనే గ్రహము 10వ స్థానంలో ఉంటే ఆడ ప్రేతగ్రహము. ఆ ప్రేతగ్రహం యొక్క తాకడ అనేది మీకు ఏం ఆలోచించాలి, ఎలా చేయాలో, ఏ వృత్తిని కూడా తెలియదు. వృత్తులు మార్పులు వస్తూనే ఉంటాయి. ఇప్పటికి నేను చూడని పనులు లేదు, నేను ప్రాజెక్ట్ అంటూ లేదంటూ ఉంటారు ఈ మాంది వల్లే. ఏ ప్రాజెక్టులు ఎందుకు లేరు? స్థిరత్వం లేకపోవడం వల్లనే. కాబట్టి మాంది అనేటువంటి ఆ గ్రహానికి ఆలయము తిరుపతి టు చెన్నై మధ్యలో అరకోణం అనేటువంటి రైల్వే జంక్షన్ నుంచి మీకు తిరువలంగాడు అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో మాందేశ్వర ఆలయం ఉంది. వడారణ్యేశ్వర స్వామి ఆలయం అన్న మాందేశ్వర ఆలయం అని చెప్తారు. అది కూడా చాలా చారిత్రాత్మకమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఆలయము. కాళికాదేవి పరమేశ్వరుడు ఇద్దరు పోటీలు పడి నాట్యం చేసినటువంటి ప్రదేశము. రత్నసభ అంటారు, వాళ్ళు పోటీ నాట్యం చేసిన ప్రదేశాన్ని. ఆ రత్నసభ కూడా అక్కడ ఉంది, చక్కగా చూడొచ్చు. స్వామివారి ఆలయానికి వెళితే మీకు 1600 1600 రూపీస్ టికెట్. శనివారం మాత్రమే మాంది గ్రహ రోష నివృత్తి పూజ చేస్తారు. చక్కగా మీరు ఒక వ్యక్తికి 1600. అక్కడికి వెళ్ళి మీరు కూర్చొని ఆరాధించవచ్చు. స్వామివారి యొక్క వాహనము బల్లి, ఆయన యొక్క ఆయుధము గొడ్డలి. వడ్లు ఉన్నటువంటి ఒక బౌల్లో మీకు ఆ రెండు, ఆయన ఒక వాహనాన్ని ఆయుధాన్ని పెట్టి మన చేతికి ఇస్తారు. మన చేతుల్లో పెట్టి సంకల్పం చెప్పించి మన గోత్రము నక్షత్రము పేరు చెప్పి దోష నివృత్తి పూజ అభిషేకం చేసి మనం నెత్తిన నీళ్లు చల్లి చక్కగా మనకు ప్రసాదాలు ఇచ్చి మిరియాల పొడితో చేసినటువంటి ప్రసాదాన్ని మనకు ఇస్తారు స్వామివారికి నివేదించి. అక్కడ అన్నం అక్కడే తినేయాలి. పంచామృతాన్ని మీరు తెచ్చుకొని ఇంటికి తెచ్చుకొని చక్కగా మీరే తినాలి, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అప్పుడు మాందేశ్వర దోష నివృత్తి తగ్గి ఆయన అనుకూల దేవతగా మారుతాడు. ఆ తర్వాత మీకు వృత్తిలో స్థిరత్వం వస్తుంది ఈ జాతకులకు. తర్వాత ఈ జాతకులు వణిజ కరణంలో జన్మించారు. వణిజ కరణం అంటే ఈ కరణానికి నందీశ్వరుడు అధిదేవత. నందీశ్వరుడు అంటే మనకు శివాలయంలో పరమేశ్వరుడు యొక్క వాహనము. నందీశ్వరుడు చుట్టూనే ఎక్కువ దీపాలు పెట్టాలి, నందీశ్వరుడు చుట్టూనే ఎక్కువ పూలు పెట్టాలి, నందీశ్వరుడికి నైవేద్యాలు పెట్టాలి. చక్కగా అరటి పండ్లతో 5, 7, 9 అరటి పండ్లతో ఒక దండలాగా కుట్టి మనము మెడలో వేయచ్చు. అరటి పండ్ల మాల. ఆయనకు వస్త్రం కప్పచ్చు. ఎందుకంటే మీ కరణదేవత, కరణం తప్పితే మరణం అని మేము అంటూనే ఉంటాం. కాబట్టి కరణదేవతను ఎక్కువగా పట్టించుకోవాలి. ఆయన ఎత్తుకుపోతాడు మీ ఫైల్ పరమేశ్వరుడు ముందు. అదంతా పక్కన పెట్టి ముందు నా భక్తుడు వచ్చాడు, ఆయన ముందు పని చేయంటాడు, ఆయన హయ్యర్ రికమెండేషన్. అలా జరుగుతాయి మన పనులు. ఎక్కడ ఆవు కనిపించినా, ఎద్దు కనిపించినా అరటి పండు, కూర కట్టో ఏదో ఒకటి తినిపించండి. ఓ గంగిరెద్దు కనిపిస్తే మీ ఇంటికి తీసుకొచ్చి చక్కగా పడుకోబెట్టుకోండి. దాన్ని కడుపుండా తిండి పెట్టి నీళ్లు పెట్టి పూజించి దాన్ని పడుకుంటే దాని ఇంకా అదృష్టం. ఇంట్లో ఒక అరగంట పడుకుంటే హాయిగా నిద్రపోతే ఆ గంగిరెద్దు మేపుతున్నటువంటి వ్యక్తికి ఏదో మీ వల్ల అయినటువంటి బియ్యము, డబ్బులు, బట్టలు ఇచ్చి పంపించండి. కరణదేవత మీ ఇంటికి వచ్చి వెళ్ళినట్టే. ఇంకా దాని మించిన అదృష్టం ఏముంది? గోశాలలకు వెళ్ళండి. ఇస్కాన్ వాళ్ళు, కాణిపాకాలయము, ఇట్లా గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాల్లో గోశాలలు పోటీలు కూడా నిర్వహించి విశేషంగా గోసేవ జరుగుతూ ఉంది. ఆన్లైన్లో డొనేషన్ చేసేయచ్చు, మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. 100 రూపాయలు కట్టండి. మీరు ఆన్లైన్లో కట్టచ్చు. ఇప్పుడు ₹1 ఫోన్పే చేయొచ్చు అన్నప్పుడు మీ శక్తి మేర ఎంతైనా కట్టండి. వాటి యొక్క ఫుడ్కి, మెడిసిన్స్కి, కుటీరాలకు, వాటి యొక్క సంక్షేమానికి ఏ విధంగానే మీరు మీ వంతుగా కృషి చేయండి. మీ కరణదేవత బలపడుతుంది. జాతకంలో అన్ని దోషాలను పట్టి నశింపజేస్తుంది. కాబట్టి ఈ జాతకులు గోసేవ అధికంగా చేసుకోవాలి.